సేఫ్గా రిసార్ట్కి వచ్చేసాం. క్యాబ్ డ్రైవర్ తీసుకొచ్చాడు, బెటర్ థ్యాంక్ హిమ్. నేను చెప్పింది అదే కదా, మళ్ళీ ఇచ్చి తిప్పించి అదే చెప్తావేంటి? అంటే క్యాబ్ డ్రైవర్ తీసుకొచ్చాడని చెప్పలేదు, దాన్ని మెన్షన్ చేస్తే నన్ను బ్లేమ్ చేస్తావేంటి? సరే బాబు, నువ్వు చెప్పిందే కరెక్ట్. చాలా ఎంత పోనీ మహేష్ బాబులా కనిపిస్తే మాత్రం బాబు అని పిలికే ప్లీజ్. నీకేమైనా పిచ్చా? ఎప్పుడు తిరుగుతుంటుంది. సర్లే శైలు, ఈ ట్రిప్ అంతా నువ్వు నేను కలిసి ఉందామా? ఎందుకు? అంటే ఎంజాయ్ చేయడానికి. నీకెప్పుడు అదే గోలనా? నువ్వు అనుకుని ఎంజాయ్ కాదు, ఇందాక చెప్పా కదా, నేచర్ ప్రకృతి ఆ ఎంజాయ్. నువ్వు ఏదైనా చెప్పు, నేను సోనీతోటే ఉంటా. అయితే నేను మీ ఇద్దరితో ఉంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరికి? నీకా? నీతో మాట్లాడే చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. హే, ఈరోజు నువ్వు షూ వేసుకున్నావు కాబట్టి నేను చెప్పలేమనా? అయితే పనైనా వచ్చి ఉండాలి, లేదా నీలా మాట్లాడమైనా వచ్చి ఉండాలి. ఆ రెండు ఈ హీరోకి వచ్చు. ఎవరికి లేని క్వాలిటీస్ గురించి వాళ్ళే ఇలా మాట్లాడతారు గొప్పగా. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోకే ప్లీజ్. నీతో మాట్లాడినా ఒకటే, బురదలో రాయేసిన ఒకటే. అయితే నేను కొంచెం దూరంగా ఉంటా. రాహుల్, నువ్వు బుడదవా చెప్పలేదే? బురద వాడే, బురదలో దొరలే పంది వాడే. ఓయ్, ఈసారి పంది గింది అన్నామంటే పళ్ళు రాలిపోతాయి. ఏ, నీ పళ్ళు రాలకొట్టుకోవడానికి నా పర్మిషన్ ఎందుకు? గో హెడ్. పోవే, నీతో నాకు మాటలేంటి? పోరా. రాకెట్ కిందకి రాలేదేంటి? వీడేంట్రా పొద్దున్నే కాల్ కాలిన బిల్లులాగా అలా తిరుగుతున్నాడు? ఏమైనా ప్రాబ్లం అంటావా? అవును, ప్రాబ్లమే. పొద్దున్నే ప్రాబ్లం అయితే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలి, ఇలా మెయిన్ డోర్ దగ్గర తిరగకూడదు. అయినా నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే చెప్పు, 10 నిమిషాల్లో స్లావ్ చేస్తా. బాగా చెప్పావురా. సొల్యూషన్ కి స్పెల్లింగ్ తెలియనోడు కూడా వచ్చి సొల్లు చెప్తున్నాడు. అరే ఇడు బానే చెప్పాడురా. వాడు నన్ను అవమానిస్తున్నాడు రా. నీకు అలవాటే కదరా? నాకు అలవాటే, కానీ నువ్వు పక్కనోడుగా నన్ను అవమానిస్తున్నాడు. అంతే అంటావా? అంతే. ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంటి? నీకెందుకు బావా? వాడు నీకే ఎందుకు అంటున్నాడు? నీకే అంటే నువ్వేమన్నా తోపా? నేను తోపా తుర్మా అని తవ తెలుస్తుంది. చూద్దాం. అమూల్ బేబీలో అవుతున్నాడు. ఓ, సిస్టర్ వచ్చిందా? అది మ్యాటర్. బావా, వీడి ఇందుకోసమేనారా వెయిట్ చేస్తున్నాడు? అర్థమైంది. వీడు నీ బండికి పంచర్ చేయాలని చూస్తున్నాడు రా. వాడికి అంత సీన్ లేదురా. వాడికి అంత సీన్ లేదు, ఎంత సీన్ లేదు అంటూ ఉండు, ఏదో ఒక రోజు నీ సీటే సింపేస్తాడు. ఏంటి మీలో మీరు కొనుక్కుంటున్నారు? ఏం లేదు సిస్టర్, మీ డ్రెస్ బాగుంది అంటున్నా. అందుకే కదా వేసుకుంటారు. మీ డ్రెస్ బాగుందని పొగుడుతుంటే నోట్లో మేక్ పెట్టుకున్నట్టు ఉమ్మంటావేంటి? అదేదో నువ్వే చెప్పొచ్చు కదా. అంటే మీకు డైరెక్ట్ గా చెప్పినా ఇండైరెక్ట్ చెప్పినా మీరు ఎలా తీసుకుంటారని వాడి భయం. శైలు, ఈ ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, ఒకసారి అక్కడ వెళ్దామా? అరే ఏంట్రా ఈడు? అబ్బే వద్దు సిద్ధు, నాకు వాటర్ అంటే చాలా భయం. నువ్వు దిగాల్సిన అవసరం లేదు, జస్ట్ నా పక్కన అలా కూర్చో. నువ్వు మరీ అంత అడుగుతున్నావు కాబట్టి వస్తా, కానీ నీళ్ళల్లో మాత్రం దిగను. అయ్యా, ఎంత మాట అన్నాడు బావ వాడు. నీ ఎక్స్ని, అది నీ ముందు స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎంత అవమానం కదా. పిచ్చిన కొడుకు పుచ్చ ఏడీడు. బాబా నువ్వు ఆగు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అక్కడ ఉండి విందాం. శైలు, చాలా బాగుంది శైలు, నువ్వు కూడా దిగొచ్చు కదా. వద్దు సిద్ధు, నాకు నీళ్ళంటే చాలా భయం. ఒకసారి దిగుతానే కదా తెలిసేది. చల్ల వాటర్ అంటే ఇంకా చాలా భయం సిద్ధు, వద్దులే. ఫస్ట్ నువ్వు కాలైతే పెట్టు, అయినా నేను ఈ పక్కనే ఉంటా కదా. పక్కనా? ప్లీజ్ శైలు. బా, వాడిని చూసావా? శైలు చేయి పట్టుకున్నాడు రా. చూస్తున్నాను. రే, వాడు నా ఎక్స్ చేయి పట్టుకుంటున్నాడేంట్రా? వాడికి కంట్రోల్ చూడలేకపోతున్నాను. ఇప్పుడేముంది బావా, ముందు ఇంకేం చేస్తాడో చూద్దాం. రే, ఈ నా కొడుకు చంపే. ఆగాగు. రే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా? చెమ్మచక్క ఆడుతున్నారు. నేను జోకా? మరి నాకెలా తెలుస్తుందిరా? నేను కూడా నీతో పాటు చూస్తున్నానుగా. సరేరా, నేను ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాను, దానికి లిప్సింగ్కి. అరే, నేనేమన్నా నాయక్ సినిమాలో ఎంఎస్ నారాయణ చూడగానే కరెక్ట్గా లిప్సింగ్ ఇవ్వడానికి నాకెలా తెలుస్తుంది? రే,
తుప్పల్లోకి ఎవడెళ్ళినా కూడా నువ్వే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేవాడు కదరా, ఇప్పుడు ఏమైంది? అది కురతనంలో బావా. ప్లీజ్ రా, ఏదో ఒకటి చెప్పరా. సరే, శైలు వాడు ఫీల్ అవుతాడేమో. వాడి బొంద, వాడేం ఫీల్ అవుతాడు? వాడికంటే నేను కొంచెం అందంగా ఉంటా, స్టైల్గా ఉంటా. శైలు నిజమే అనుకో, కానీ రాహుల్ వింటే ఫీల్ అవుతాడేమో. వాడి గుడ్డు, వాడేం ఫీల్ అవుతాడు? అంతే అంటావా? అంతే. సరే అయితే రాహుల్ని వదిలేసి వచ్చే, మనం కలిసిపోదాం. అంతే అంటావా? పర్లేదుగా. పర్లేదు, నేను చెప్తున్నాగా, వాడిని వదిలేసే. అంతే అంటావా? అంతే. నువ్వు ఇప్పుడే వాడిని వదిలేసి నైట్ నా దగ్గరికి వచ్చేసే, నువ్వు చెప్తాను. అంటే పర్లేదా మరి? రే ఇంకా ఆపేసేరా, వాళ్ళు అంటున్నారో లేదు తెలియదు కానీ నువ్వు మాత్రం కింద భోగి మంట పెడుతున్నావురా. దానికి ఇంకా టైం ఉందిరా, రేపు రా అది. అంటే నేను ఏదైనా నీ మంచి కోసమే కదా బావ చెప్తాను. ఏం చేస్తున్నావు? నా స్నాక్స్ అన్నీ అయిపోయాయి. మేక మేసినట్టు మేస్తే ఇంకెక్కడ మిగులుతాయి? నేనేం ఒకదాన్ని మేయలేదు, అందరికీ షేర్ చేశాను. ఇప్పుడు కళ్ళలోనా? కాదు, కారులో. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. సొల్ల ఆపి ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి చెయ్యి. గంటకొకసారి గంట కొట్టినట్టు తిన్నావు. నేనెప్పుడో పొద్దున్న తిన్నా, నేనేమనాలి? ఆకలే అనాలి, ఇంకో పేరన్నా బాగోదు. మన ఫుడ్ పరిస్థితి ఏంటి? కలల కంటే కైలాసానికి వెళ్ళము. ఆకలి ఆకలి అని అరుస్తే ఆకలి తీరదు కదా. కొటేషన్స్ ఆపి సొల్యూషన్ చెప్పు. బయటికెళ్ళి చూద్దాం, ఏదో ఒకటి దొరుకుతుంది. బయటికి ఎందుకు? మనం ఇక్కడికి ఆల్రెడీ వచ్చేటప్పుడు ప్యాకేజ్లో ఉందని చెప్పారు కదా. ఉన్నిందమ్మా. నువ్వు రెడీ అయ్యి వచ్చే వరకు గంట అయింది కదా, ఫుడ్ కూడా అయిపోయింది. సరే, ఇప్పుడు మన ఫుడ్ పరిస్థితి ఏంటి? బయట వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒకటి అరేంజ్ చేసి ఉంటారులే, పద. సరే. అవునరా ప్రవీణ్ గా, ఆ, ఈ సూర్యగడ ఎక్కడరా? మనకు ఫామ్ హౌస్ ప్లానింగ్ అని చెప్పి అడి చెట్లో తుప్పలో తప్పాడా? వాడికి రోడ్ ట్రిప్స్ అంటే ఇష్టం కదరా. కాఫీ తాగడానికి కాశ్మీర్ ఓ వెళ్ళాడు. డి అమ్మ, కాఫీకి కాశ్మీర్ వెళ్ళాడంటే లంచ్ చేయడానికి లండన్ వెళ్తాడా? వెళ్ళినా వెళ్తాడు, ఆశ్చర్యపోవసం లేదు. అంత టైం లేదు భయ్యా, మండే కల్లా ఆఫీస్లో ఉండాలి. అవును, అప్పటికల్లా సూర్య వస్తాడా? వాడు వెళ్ళే స్పీడ్కి 3 days లో వస్తాడు. అంత పెద్ద సీసీ బండి అయితే ఎవడైనా కొడతాడు. ఎంత పెద్ద బండి అని కాదు, నడిపేవాడి చేతిలో ఉంటది ఏంటది? సీసీ. బాయ్స్, మీకు ఎప్పుడు బైక్స్ అండ్ బాటిల్స్ గురించి తప్ప మాటలు ఉండవా? ఆహా, గర్ల్స్ మీకు మేకప్ అండ్ ఫ్యాషన్ తప్ప మాట్లాడడానికి ఇంకేం లేవా? నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావా, కౌంటర్ ఇచ్చావా? వాడంతేలే, మాటలతో మడతెట్టిస్తుంటాడు. హే, ఎక్స్పీరియన్స్. నేనంతేరా, మాటలతో మడతెట్టేస్తా, చేతలతో చేతబడి చేస్తా. ఇది కరెక్టే. ఏయ్, ఆవ్. అయినా ఇప్పుడు ఎందుకు వచ్చారు శైలు? శైలుకి ఆకలిస్తుందంట. మేము లంచ్ గురించే వెయిట్ చేస్తున్నాం. చెఫ్ బయటికి వెళ్ళాడు, ఒక 5 minutes పడుతుంది. అందుకే ఆకలి ఇస్తే అన్నం తినాలి కానీ ఈ అడవికి వచ్చాం కదా అనేసి ఆకులు అన్నం తినకూడదు. మాకేమంత కర్మ పట్టలేదు. ఆహా, మరి సిటీ వాళ్ళకి ఏం కర్మ పట్టిందని ఆకులు అన్నం తింటూ ఉంటారు? అంటే అదే బావా, బాగా బలిసిన వాళ్ళు అన్నం అరక్క ఆకులు అవి తింటుంటారు, అదే ఫ్యాషన్. రే, అది నీ పిచ్చిరా. ఆకులు అన్నం తింటేనేరా హెల్దీగా అండ్ స్ట్రాంగ్ గా తయారవుతారు. ఓ దట్టా. చెఫ్ రావడానికి ఎలాగో 5 minutes పడుతుంది కదా, అప్పుడే తిందాంలే. అబ్బా, ఇంకా 5 minutes? అసలుకే నా కడుపులో ఎలుకలు నాగిన్ డాన్స్ చేస్తున్నాయి. ఇందాక శైలు కాకలన్నా. అంటే ఇద్దరికి ఆకలిస్తుంది. అరే, ఆకలి ఎవరికైనా ఆకలేరా? నువ్వు కాస్త ఆగురా. పోనీ ఫుడ్ ప్రిపేర్ అయ్యేదాకా ఈవెన్ గేమ్స్ ఆడదామా? ఏంటి పొద్దున్న నుంచి గేమ్స్ అని ఫిజికల్ అవుతున్నావు? మాటి మాటికి ఫిజికల్ అన్నంత మాత్రాన బిగ్ బాస్ లో లాగా నేనేం బ్యాడ్ అమ్మను. నీ క్యారెక్టర్ గురించి తెలియాలంటే బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ సిరీస్ మొత్తం చూస్తే తెలిసిపోతుంది. బా, సోను నీకు కౌంటర్. మరి ఏం చేస్తాం, రైటర్ రాసాడు. అది కూడా కరెక్ట్ కదా. చెఫ్ ఎలాగో 5 minutes వస్తాడు కదా, అప్పుడే తిందాం. అబ్బా, 5 minutes? సరే, అలా నడుచుకుంటూ వెళ్దాం పదండి. బా, చుట్టూ గ్రీనరీ, కింద గ్రీన్. మీ అందరితో కలిసి తింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అవును, ఫుడ్ కోర్ట్ చాలా బాగుంది. రూపాయికి వచ్చేలాగా కంపెనీ అంతా పెడితే అన్నీ బాగానే ఉంటాయి. కార్పొరేట్ కంపెనీలు తక్కువేం కాదు, మనకు పావులా ఖర్చు పెట్టి మన మీద 10 రూపాయలు సంపాదిస్తాయి. అంత లాజిక్లు స్టాటిస్టిక్స్ మాట్లాడినోడివి నువ్వే కంపెనీ పెట్టుకోవచ్చుగా. ఏమీ తెలియనివాడు బా, అన్ని తెలిసిన వాళ్ళ బిహేవ్ చేస్తాడు. ఆడి గురించి పెద్ద పట్టించుకోకు, చల్లారిపోతుంది తిను. రే ప్రవీణ్, కొంచెం ఎక్కువైంది, నీ లిమిట్లో నువ్వు ఉండు. నా లిమిట్లోనే ఉండక నా నోట్లో ఆలోచన నీ ప్లేట్లో చూసానా? రేయ్, ఛీ, ఏంటి తినేటప్పుడు కూడా మీ గొడవలు? గొడవ కాదు శైలు, ఆ రాహుల్ సైలెంట్గా ఉండి ప్రవీణ్ గారు నా మీదకి రెచ్చగొడుతున్నాడు. ఒకటి రెచ్చగొడితే నేను రెచ్చిపోను, నాకు రెచ్చిపోవాలనిపిస్తే నేను రెచ్చిపోతాను.
అయినా ఒక టెన్షన్ కోసం నేను ఏదో పనులు నేను చేయను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏంటి నీ ప్రాబ్లం? ఊరికే సిద్ధుతో గొడవ పడుతున్నావు. సిస్టర్, మా వాడు గొడవ పడాలంటే కొట్టేసే టైప్, ఇలా మాటలు చెప్పే టైప్ కాదు. చూసావా శైలు ఎలా రెచ్చగొడుతున్నాడో? నువ్వు చిన్నపిల్లడు మరి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి. ఏ ఆపండి, చిన్నపిల్లలాగా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. బాయ్స్, తండ్రి లాంటి మన ప్యూన్ చెప్తున్నాడు వినండి. సోనీ, ఎంత మాట అన్నావు సోనీ, నా గుండెల్లోకి అన్నమట్టం పట్టి చచ్చిపోతా సోనీ. ఓకే ఓకే ఊరుకోరు తమ్ముడు ఊరుకో. నువ్వు చిన్నగా ఉండడం మరి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి. ఏ బి సి డి ఏ ఆపండి మీ చిల్లర గొడవలు. ఈ పరోటా బాగుంటుంది. శైలు చలేస్తుంది. చలికాలం చలి పెట్టక వెచ్చగా ఉంటుందా ఏంటి? నీకేంటి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు నీకు మంట పెడతా ఉంటారు. నీకు ఉన్నాడుగా ఆ ప్రవీణ్ యాంతోని. వాళ్ళ ఒకడు పొద్దున్న చూస్తే పొద్దున్నే కల్లోకి వస్తాడు, ఒకడు రాత్రి అయినా కూడా కనిపించడు. రాహుల్, ఏం చేస్తున్నావు? అంటే లంచ్ సరిగ్గా చేయలేదు, ఈ కట్లన్నీ పోగేసుకుని కాల్చి డిన్నర్ చేద్దామని. అయ్యో పాపం రాహుల్. ఉమ్. నేను హైదరాబాద్లో ఉండుంటే ఖచ్చితంగా నీకేదో ఒకటి ఆర్డర్ చేస్తుండే స్విగ్గీలో నుంచి. ఒసే తింగర్ మొహం దానా, నువ్వు ఇలా చేస్తావు కాబట్టి వాడు అలా ఆడుకుంటున్నాడు. వాడు జస్ట్ ఫైర్ సెట్ చేస్తున్నాడు అంతే. అమ్మో, ఇప్పుడేంటి వీడంతా మంట పెట్టేస్తాడా? రాహుల్, నేనేం చేయలే రాహుల్, నీతో ఎప్పుడు సైల్వే కదా గొడవ పడేది. ఒసే ఫైర్ అంటే ఆ ఫైర్ కాదు, క్యాంప్ ఫైర్ అంతే. ఓకే, క్యాంప్ ఫైరా. నాకు చలిమంట అంటే చాలా ఇష్టం. వాడు ఇప్పుడు అంత సెట్ చేసుకున్నాడు, మనల్ని రాణిస్తాడో లేదో. ఏంజల్స్ భూమిపైకి వస్తే ఎవరు ఆహ్వానించకుండా ఉంటారు? ఏంజల్సా? ఎవరు? మనమే. పద. చెప్పు బేబీ. ఒక్క నిమిషం, నేను పక్కకు వెళ్తున్నాను. బేబీ అంటుంది, పక్కకంటుంది, కొంప తీసి. ఏయ్ ఏయ్, మనం కూడా పక్క వెళ్దాం రా. హెపే ఏ రా, పర్లేదు, ఏం కాదు. నేను టైప్ కాదు. నేను పిలిచేది మాట్లాడడానికి. రా. ఏమైంది? అరే చెప్పు. స్విమ్మింగ్ పూల్ దగ్గర పొద్దున్న ఆ గుసగుసలేంటి? ఏమైంది? నువ్వు ఇప్పుడు దానికి ఫీల్ అవుతున్నావా? నేనేం అందుకు ఫీల్ అవ్వట్లేదు, కానీ వాడు పిలవగానే వెళ్ళిపోయావు చూడు, అందుకు చాలా బాధ వేసింది. అదేదో క్యాజువల్గా వెళ్ళాను, అందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? తప్పు చేసి ఒప్పుకుంటే తప్పులే శైలు, కానీ ఆ తప్పు దాచిపెట్టాలని ట్రై చేస్తారు చూడు, అదే చాలా పెద్ద తప్పు. తప్పొప్పుల గురించి ఈ రోజుల్లో ఎవరికి కావాలి రాహుల్? ఒక రూమర్ దొరికితే చాలు, అది అమ్మాయి మీద దుబ్బేయాలి, అంతే కదా? నువ్వు తప్పు చేసి కవర్ చేయడానికి ఎదురోళ్ళ మీద రుద్దు. అంటే నేను తప్పు చేశా అంటున్నావా? నువ్వు తప్పు చేసావు అనట్లేదు, కానీ నేను ఎవరితోనైనా మాట్లాడితే నన్ను అంటావు కదా, మరి నువ్వు చేసిందేంటి? అది కాదు రాహుల్, నేను చెప్పింది వింటావా? ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది వింటున్నా కాబట్టే ఇంత దూరం వచ్చింది. నీతులు చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటారు. రాహుల్, నువ్వు ఏదైనా చెప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు నచ్చిందే నేను చేస్తా.
నీకు నచ్చింది నువ్వు చేయి, కానీ అందుకు నన్ను నా ఫీలింగ్స్ మాత్రం నాశనం చేయి. నీ ఫీలింగ్సా? ఎప్పుడైనా నా ఫీలింగ్స్ గురించి పట్టించుకున్నావా? ఎప్పుడు నేను 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 అంటున్నావు కానీ నువ్వు కాదా అందరితో తిరుగుతుంది? శైలు శైలు అక్కడ ప్లేస్ చాలా బాగుంది, వెళ్ళాం కదా. ఇప్పుడు కాదు సిద్ధు, అరే ప్లీజ్ శైలు, ఇప్పుడు కాదు సిద్ధు. అరే వెళ్ళాం కదా. అరే ఇప్పుడు కాదంటే సారీ శైలు. రాహుల్ రాహుల్ ఆగు. ఏయ్! సిద్ధు శైలు, Stop it, ఏంట్రా? సిద్ధు. రాహుల్, ఏం చేస్తావు? రాహుల్, సిద్ధు స్టాప్ ఇట్. అదిగా శైలివాడు, నేను అడిగాను హెల్ప్ చేయమని. శైలివాడు నువ్వు స్టాప్ ఇట్ రాహుల్, స్టాప్ ఇట్. వెళ్ళు.